ఇంట్రెస్టింగ్ వార్తల విషయానికి వస్తే మనకు మెదక్ జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలను చూసుకోవచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వర్సెస్ కాంగ్రెస్ మంత్రి. గతంలో వాళ్ళిద్దరు సహచరులుగా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులుగా ఉన్నారు, కలివిడిగా తెలిసేవారు. కానీ ఇప్పుడు పార్టీలు మారడంతో వారి మధ్య నిన్న ప్రోటోకాల్ రగడ రాజుకుంది. రిబ్బన్ కటింగ్ దగ్గర వారిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగిన పరిస్థితి. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఇటు ఒక ఎమ్మెల్యే వర్సెస్ మినిస్టర్ ఫైట్ జరిగిన పరిస్థితి. బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు బాగిపడ్డారు, పొట్టు కొట్టుకున్న పరిస్థితి. ఒకసారి ఆ దృశ్యాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. నిన్నటి వీడియో మనకు అందుబాటులో ఉంది, అక్కడ అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ వివోలు సభ్యులు మీడియా మిత్రులు అందరికీ కూడా మా పాఠశాల తరఫున స్వాగతం పలుకుతూ తమకు కేటాయించిన ఆసనాలలో ఆశీనులు సాగదరని ఆహ్వానిస్తున్నాం. చూస్తున్నాం దృశ్యాల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకునితో గుమ్మడికాయ కొట్టించడం అనేది వివాదాస్పదమైన పరిస్థితి. ఎమ్మెల్యేను వెనక్కి తోశారు. ఇక్కడ రిబ్బన్ కటింగ్ దగ్గరకు వచ్చేసరికి ఇద్దరి మధ్య వాగ్వాదం. ఒకసారి ఇది రైట్, ఎమ్మెల్యే వర్సెస్ మినిస్టర్ ఫైట్. ఒకప్పటి సహచరులు కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేశారు, మంత్రులుగా కూడా కలిసి పనిచేశారు. బట్ ఇప్పుడు వేరువేరు పార్టీల్లో ఉన్న నేపథ్యంలో ఇద్దరు ప్రోటోకాల్ విషయంలో గొడవ పడిన పరిస్థితి. అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అధికారిక కార్యక్రమంలో పెద్దపీట వేయడం అనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ఘట్టం ముగిసిన తర్వాత జరిగిన సమావేశంలో స్థానికంగా పదవుల్లో ఉన్న వారికి సీటు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీటు ఏర్పాటు చేయడం అనేది తర్వాత మళ్ళీ వివాదాస్పదమైంది. దానికి సంబంధించిన రగడ తర్వాత చాలాసేపు కొనసాగిన పరిస్థితి. రైట్, అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.